హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ డాన్ మొగుడు పార్ట్ 12. ఇక కథలోకి వెళితే, తూర్పు దిక్కున ఆకాశం లేత బంగారు వర్ణాన్ని పులుముకుంది. సన్నని మంచు తెరల గుండా వస్తున్న బాలబాలుడిని కిరణాలు వర్మ మ్యాన్షన్ అద్దాల కిటికీలను తాకి గదిలోకి సుతారంగా ప్రవేశిస్తున్నాయి. రాత్రి కురిసిన పూలవాన తాలూకు పరిమళాలు ఆ గదిలో ఇంకా నిలిచి ఉన్నాయి. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అప్పటిదాకా ఆమె జీవితంలో ఉన్న అలజడులు, ఆందోళనలు అన్నీ ఒక పీడకలలా గడిచిపోయాయి. ఇప్పుడు ఆమె పక్కన ఆ పీడకలలను ప్రాలదోలే వెలుగు కిరణ్. సిద్ధార్థ్ వర్మ ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న ఒక రకమైన అపరాధ భావం, వేదన ఇప్పుడు లేవు. ఒక స్వచ్ఛమైన పసివాడిలా నిశ్చింతంగా నిద్రపోతున్న అతన్ని చూసి నందిని పెదవులపై ఒక అందమైన సిగ్గుతో కూడిన చిరునవ్వు వికసించింది. నిన్నటి వరకు ఒక ఒంటరి పోరాటం చేసిన డాక్టర్ నందిని ఈరోజు వర్మ కుటుంబానికి ఇల్లాలు. ఒకప్పుడు తనను గాయపరిచిన చేతులే ఈరోజు తనకు మాంగల్య ధారణ చేశాయంటే విధి ఆడిన నాటకం ఎంత విచిత్రమైనదో ఆమెకు అర్థమైంది. మంచం మీద నుంచి నెమ్మదిగా లేచి పచ్చటి పట్టుచీర కట్టుకొని నుదుటిన ఎర్రటి కుంకుమ దిద్దుకొని కిందకు వెళ్ళింది నందిని. హాల్లో అప్పటికే విశ్వనాథ్ గారు దినపత్రిక చదువుతూ కూర్చొని ఉన్నాడు. కోడలిని చూడగానే ఆయన ముఖంలో చెప్పలేనంత ఆనందం తొణికిసలాడింది. ఒకప్పుడు ఈ అమ్మాయే తన హోదాకు సరిపోదని అహంకరించిన ఆయన మనసు ఇప్పుడు ఆమె కూలినత్వం ముందు వినమ్రంగా తలవంచింది. నమస్కారం మామయ్య గారు అంటూ నందిని ఆయన పాదాలకు నమస్కరించింది. ఆమె పలికిన ఆ పిలుపు విశ్వనాథ్ గారి హృదయాన్ని స్ఫురించింది. దీర్ఘ సుమంగళీభవ తల్లి అని ఆశీర్వదించి పక్కనే ఉన్న ఒక ఫైల్ను, ఒక తాళాల గుత్తిని ఆమె చేతిలో పెట్టారు. ఇదిగో నందిని, ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత. వర్మ గ్రూప్స్ ఆధ్వర్యంలో నడిచే అన్ని సేవా కార్యక్రమాల బాధ్యత నీదే. సంజీవని మెడికల్ యూనివర్సిటీ పనులకు సంబంధించిన తొలి నిధులు ఈ రోజే నీ ట్రస్ట్ అకౌంట్కు బదిలీ అయ్యాయి. ఇక నీ ఆశయానికి ఏ అడ్డంకి లేదు అని ఎంతో గర్వంగా చెప్పారు. నందిని కళ్ళు చెమర్చాయి. మీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ నిలబెడతాను మామయ్య గారు అని కృతజ్ఞతగా చెప్పింది. కానీ ప్రశాంతంగా కనిపించే సముద్రం అడుగున ఎప్పుడూ ఒక భయంకరమైన అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది. ఈ ఆనందాల నడుమ నగరంలోని మరొక ప్రాంతంలో వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ఒక భయంకరమైన రాజకీయ కుట్ర అల్లబడుతోందని వారికి తెలియదు. రాష్ట్ర హోంశాఖ మంత్రి రుద్రప్రతాప్ బంగ్లా లోపల వాతావరణం ఎంతో గంభీరంగా, ఉద్రిక్తంగా ఉంది. రుద్రప్రతాప్ తన గదిలో అటు ఇటు వేగంగా పాచర్లు చేస్తున్నాడు. ఆయన చేతిలో దినపత్రిక ఉంది. అందులో ఒక పక్క సిద్ధార్థ్ వర్మ డాక్టర్ నందినిల వివాహ వైభోగం అని ఉంటే, ఒక పక్క పేజీలోనే డ్రగ్స్ కేసులో అరెస్టైన మంత్రి కుమారుడు విక్రమ్ అని పెద్ద అక్షరాలతో ఉంది. తన కన్న కొడుకు విక్రమ్ అలా జైలు పాలు కావడం ఆ తండ్రిని నిలువున దహించి వేస్తుంది. నా కొడుకు విక్రమ్ విదేశాల్లో చదువుకున్న విద్యావంతుడు. అలాంటి యువకుడిని డ్రగ్స్ కేసులో ఇరికించి జైలుకు పంపుతారా? విక్రమ్ తన కెరియర్ పాడు చేసుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి కారణం ఆ సిద్ధార్థ్ వర్మ. రుద్రప్రతాప్ గొంతులో అంతులేని పగ వినిపిస్తోంది. అక్కడే నిలబడి ఉన్న ప్రతాప్ మరింత ఆజ్యం పోస్తూ, అవును సార్, విక్రమ్ గారిని కావాలని ట్రాప్ చేసి పక్కాగా స్కెచ్ వేసి పోలీసులకు పట్టించాడు ఆ సిద్ధార్థ్ వర్మ. నిన్న వాళ్ళ పెళ్ళి ఎంత వైభవంగా జరిగిందో చూశారు కదా. మీ అబ్బాయి జైలు గదిలో నరకం అనుభవిస్తుంటే వాళ్ళు పూల పాన్పుల మీద సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి మనం సరైన బుద్ధి చెప్పకపోతే మీ అధికారానికే విలువ లేదు సార్. రుద్రప్రతాప్ కోపంతో టేబుల్ మీద ఉన్న పేపర్ను చింపేశాడు. నా అధికారం ఏంటో ఆ వర్మ కుటుంబానికి ఈరోజు చూపిస్తాను ప్రతాప్. విక్రమ్ను ఎలాగైనా బయటకు తీసుకురావడానికి లాయర్లు ప్రయత్నిస్తున్నారు. కానీ నా కొడుకు ఏడుస్తుంటే వాడు నవ్వకూడదు. ఆ సిద్ధార్థ్ వర్మకు ప్రాణమైన వాడి భార్య నందిని, ఆమె కంటున్న
ఆ మెడికల్ యూనివర్సిటీ కళ అది నాశనం అవ్వాలి. వెంటనే ఆ ఫైల్ తీసుకురా. ప్రతాప్ ఒక ఫైల్ను మంత్రి ముందు ఉంచాడు. అది సంజీవని హాస్పిటల్ విస్తరణ, మెడికల్ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతుల ఫైల్. రుద్రప్రతాప్ తన ఫైల్ తీసుకొని అందులో ఒక చోట రిజెక్టెడ్ అని రాసి పెద్ద సంతకం చేశాడు. సంజీవని ఆసుపత్రి వెనక ఉన్న స్థలం పాత దేవాలయానికి చెందిన వివాదాస్పద భూమి అని, దాని మీద ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని స్టే ఆర్డర్ పాస్ చేస్తున్నాను. అంతేకాదు, పాత ఆసుపత్రి భవనం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని మున్సిపల్ అధికారులతో నోటీసులు పంపించండి. ఆ డాక్టర్ నందిని ఆసుపత్రిలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇది నా ఆర్డర్ అని గర్జించాడు. చట్టాన్ని తమ స్వార్థానికి వాడుకునే రాజకీయ నాయకుల క్రూరత్వానికి ఆ సంతకం ఒక నిదర్శనం. భుజంగం ఆడిన ఆట కేవలం కార్పొరేట్ కుట్ర. కానీ ఇప్పుడు రుద్రప్రతాప్ ఆడుతున్నది అధికారపు ఆట. దీన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు. మధ్యాహ్నం 12 గంటలు. సంజీవని హాస్పిటల్ ప్రాంగణంలో నందిని ఎంతో ఉత్సాహంగా యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్లను ఆర్కిటెక్ట్లతో చర్చిస్తోంది. అప్పుడే ఆసుపత్రి ఆవరణలోకి ఒక ప్రభుత్వ వాహనం వచ్చింది. అందులో నుంచి మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది కిందకు దిగారు. వారిని చూడగానే అకౌంటెంట్ సుబ్బారావు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏంటి సార్, ఏమైనా సమస్య అని ఆందోళనగా అడిగారు. ఆ అధికారి సుబ్బారావు గారిని పక్కకు నెట్టి నేరుగా నందిని గదిలోకి వెళ్ళాడు. డాక్టర్ నందిని మీరేనా? మీకు ప్రభుత్వం నుంచి అఫీషియల్ నోటీస్. మీ సంజీవని మెడికల్ యూనివర్సిటీ నిర్మాణ అనుమతులను హోంమంత్రి శాఖ రద్దు చేసింది. ఈ స్థలంపై క్రిమినల్ ఎంక్వైరీ పెండింగ్లో ఉంది. తక్షణమే ఇక్కడ పనులు ఆపేయాలి. రేపటికల్లా మీరు ఆసుపత్రిని కూడా ఖాళీ చేయాల్సి రావచ్చు అని ఆ నోటీసును ఆమె చేతిలో పెట్టాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సిబ్బంది అంతా షాక్ అయ్యారు. నిన్ననే కదా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆసుపత్రికి నిధులు వచ్చాయి. ఒక్క రోజులో మళ్ళీ ఈ ఆటంకం ఏంటి? నందిని ఆ నోటీసును చదివింది. ఆమె ముఖంలో భయం లేదు, కానీ ఒక గాఢమైన వేదన కనిపించింది. ఇన్నాళ్ళు భుజంగంతో పోరాడి దేవుడి దయ వల్ల ఆసుపత్రిని దక్కించుకుంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రూపంలో ఇంకో ప్రమాదం. కానీ ఆమె కుంగిపోలేదు. తన తండ్రి ఇచ్చిన ఆత్మాభిమానం ఆమెను ఒక యోధురాలుగా నిలబెట్టింది. సార్, ఈ స్థలం చట్టబద్ధంగా మా ట్రస్టుకు చెందిందని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మళ్ళీ స్టే ఇవ్వడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? నేను ఈ అన్యాయాన్ని కోర్టులో సవాలు చేస్తాను అని స్థిరంగా చెప్పింది నందిని. ఆ అధికారి వ్యంగ్యంగా నవ్వి, కోర్టులు కేసులు తేలేసరికి ఏళ్ళు పడుతుంది మేడం. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఇటుక కూడా కదలడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బారావు గారు తల పట్టుకొని కూర్చున్నారు. ఏంటమ్మా ఈ కష్టాలు? ఆ భుజంగం గాడు పోయినా వాడికంటే పెద్ద రాక్షసుడు ఎవరో మన మీద పగబట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి తల్లి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. నందిని ఆయన భుజం తట్టి, ధైర్యం కోల్పోకండి సుబ్బారావు గారు. ఇది కేవలం ఒక ఆటంకం మాత్రమే. సత్యం ఎప్పుడు గెలుస్తుంది. మనం లాయర్స్తో మాట్లాడదాం అని ధైర్యం చెప్పింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకటే ప్రశ్న. ఈ అదృశ్య శత్రువు ఎవరు? తనకెందుకు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు? ఈ వార్త క్షణాల్లో వర్మ టవర్స్లో ఉన్న సిద్ధార్థ్కు చేరింది. కిరణ్ హడావిడిగా క్యాబిన్లోకి వచ్చి విషయం చెప్పాడు. సిద్ధు, నువ్వు భయపడిందే జరిగింది. ఆ రుద్రప్రతాప్ తన అధికారాన్ని ఉపయోగించి నందిని గారి హాస్పిటల్ అనుమతులు రద్దు చేయించాడు. ఆవిడ ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నారు. మనం వెంటనే రంగంలోకి దిగాలి. మన లాయర్స్ను హైకోర్టుకు పంపుదామా అని కంగారుగా అడిగాడు కిరణ్. సిద్ధార్థ్ ముఖంలో ఒక భయంకరమైన ప్రశాంతత ఉంది. అది తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. తన భార్య, తన ప్రాణమైన నందిని కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వనని అగ్నిసాక్షిగా తను తీసుకున్న ప్రమాణాన్ని రుద్రప్రతాప్ సవాలు చేశాడు. ఇప్పుడు అతను కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, తన భార్య ఆశయాలను కాపాడుకునే ఒక యోధుడు. లాయర్లను పంపడం కాదు కిరణ్, కోర్టుల ద్వారా వెళితే ఏళ్లు పడుతుందని ఆ మంత్రిగాడికి తెలుసు. అందుకే వాడు ఈ గేమ్ ఆడుతున్నాడు.
వాడికి నేను కోర్టు ద్వారా సమాధానం చెప్పను. వాడి భాషలోనే, వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే బుద్ధి చెబుతాను అన్నాడు సిద్ధార్థ్ తన కళ్ళల్లో కసి రగులుతుండగా. అంటే నువ్వు మంత్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తావా? వద్దు సిద్ధు. వాడి దగ్గర పోలీస్ పవర్ ఉంది. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా నిన్ను జైల్లో పెడతాడు అని కిరణ్ వారించాడు. కిరణ్, నేను వెళ్ళేది దెబ్బలాడడానికి కాదు. వాడి పతనాన్ని వాడి కళ్ళకు కట్టడానికి. విక్రమ్ అరెస్ట్ అయింది నేను ఆధారాలు ఇచ్చినందుకే కదా. ఆ ముసలి నక్కకు తెలియని విషయం ఏమిటంటే వాడి కొడుకు విక్రమ్ దగ్గర నుంచి నేను కేవలం డ్రగ్స్ ఆధారాలే కాదు, ఆ హోమ్ మినిస్టర్ చేసిన వేల కోట్ల ఇసుక మాఫియా, సింగపూర్లో ఉన్న బినామీ అకౌంట్స్ తాలూకు సీక్రెట్ హార్డ్ డిస్క్ను కూడా లాగాను. ఆ డిస్క్ ఇప్పుడు నా చేతిలో ఉంది అంటూ తన డ్రాయర్ నుంచి ఒక చిన్న హార్డ్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెట్టాడు సిద్ధార్థ్. కిరణ్ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. వాట్? మంత్రి గారి సీక్రెట్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయా? అవును. నేను నా పెళ్లికి ముందు ఏ చీకటి నీడ ఉండకూడదని మొత్తం క్లీన్ చేశాను. రుద్రప్రతాప్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా భార్యను ఏడిపించాలని చూస్తున్నాడు. వాడు నా జోలికి రాకపోతే నేను ఈ డిస్క్ను వాడేవాడిని కాదు. కానీ ఇప్పుడు వాడు లక్ష్మణ రేఖ దాటాడు. ఇప్పుడు వాడి రాజకీయ సమాధి ఎలా కడతానో చూడు అని సిద్ధార్థ్ ఆ డ్రైవ్ తీసుకొని తన సెక్యూరిటీ టీంతో కలిసి రుద్రప్రతాప్ బంగ్లా వైపు బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయంలోనే నందిని కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. తన ఆసుపత్రి మీద ఎవరు స్టే తెచ్చారో తెలుసుకొని వాళ్ళను నేరుగా కలవాలని ఆమె హోమ్ మినిస్టర్ ఆఫీస్కు అపాయింట్మెంట్ అడిగింది. కానీ ఆమెకు అనుమతి దొరకలేదు. అయినప్పటికీ ఒక ఆదర్శ మహిళగా తన న్యాయాన్ని అడగడానికి ఆమె నేరుగా మంత్రి బంగ్లాకే వెళ్ళాలని నిర్ణయించుకుంది. రుద్రప్రతాప్ బంగ్లా. సాయంత్రం 4 గంటలు. మంత్రిగారు తన అనుచరులతో ప్రతాప్తో కలిసి పీకల్లోతు మందు తాగుతూ సంబరాలు చేసుకుంటున్నాడు. నందిని ఆసుపత్రి పనులు ఆగిపోయాయని, ఆమె బాధపడుతుందని తెలిసి వాడి అహంకారం తృప్తిపడింది. చూసావా ప్రతాప్, ఆ సిద్ధార్థ్ వర్మ ఎంత పెద్ద కోటీశ్వరుడైనా నా పవర్ ముందు బలాదూర్. నా కొడుకును జైలుకు పంపిన వాడి గుండెల్లో ఈరోజు నేను నిద్రపోతున్నాను. వాడి పెళ్ళాం ఆసుపత్రి కోసం నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఏడవాలి. అప్పుడు నేను వాడికి నా కండిషన్స్ చెబుతాను. విక్రమ్ను వాడే స్వయంగా జైలు నుంచి విడిపించాలి. అప్పుడే ఆ స్టే ఎత్తేస్తాను అని వికృతంగా నవ్వుతున్నాడు రుద్రప్రతాప్. సరిగ్గా అప్పుడే బంగ్లా బయట పెద్ద గొడవ వినిపించింది. సెక్యూరిటీ గార్డులను పక్కకు నెట్టుకుంటూ ఎంతో దర్జాగా ఒక సింహంలా లోపలికి అడుగుపెట్టాడు సిద్ధార్థ్ వర్మ. అతని నడకలో, చూపులో ఉన్న తీక్షణత చూసి రుద్రప్రతాప్ అనుచరులు ఒక్క క్షణం భయపడ్డారు. రుద్రప్రతాప్ కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. హే, ఎవర్రా నువ్వు? నా పర్మిషన్ లేకుండా లోపలికి వస్తావా? ఏ ఇన్స్పెక్టర్, వాడిని అరెస్ట్ చేయండి అని గట్టిగా అరిచాడు. పోలీసుల ముందుకు రాబోతుంటే సిద్ధార్థ్ ఒక్కసారి చెయ్యి పైకెత్తి వాళ్లను ఆపాడు. అతని కళ్ళల్లో ఉన్న కాంతి, అతని వ్యక్తిత్వంలోని గంభీర్యం ముందు ఆ పోలీసులు కూడా ఆగిపోయారు. మంత్రి గారు, అరెస్టులు, కేసులు మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళ మీద ఉపయోగించండి, నా ముందు కాదు. నేను వచ్చింది ఇక్కడ మీతో గొడవ పడడానికి కాదు, మీకు ఒక కానుక ఇవ్వడానికి అని ఎంతో ప్రశాంతంగా కానీ పదునుగా అన్నాడు సిద్ధార్థ్. ఆ మాటలకు రుద్రప్రతాప్ కళ్ళు చిన్నవి చేశాడు. ఏంటి కానుక? నా కొడుకును జైలుకు పంపి ఇప్పుడు నా ముందుకు వచ్చి నాకే కానుక ఇస్తావా? నీకు ఎంత పొగరురా? ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళవు అని గర్జించాడు రుద్రప్రతాప్. సిద్ధార్థ్ నవ్వుతూ ముందుకు నడిచి ఆ హార్డ్ డ్రైవ్ను మంత్రి ముందు ఉన్న టేబుల్ మీద విసిరాడు. విక్రమ్ తప్పు చేశాడు కాబట్టే అతను జైలుకి వెళ్ళాడు. విక్రమ్ను నేను కావాలని ఇరికించలేదు. అతను చేసిన నేరాలకు ఆధారాలు పోలీసులకు ఇచ్చాను. అతను సమాజానికి ఒక క్యాన్సర్. అది పక్కన పెడితే మీ కొడుకు ఎంత తెలివైనవాడో మీకు తెలుసా మంత్రి గారు? మీరు చేసిన 100 కోట్ల ఇసుక మాఫియా డీల్స్, టెండర్ల కుంభకోణాలు, సింగపూర్లో మీరు దాచిన బినామీ అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ వాడు తన ల్యాప్టాప్లో ఎంతో భద్రంగా దాచుకున్నాడు. ఆ కాపీయే ఇది. ఆ మాట వినగానే రుద్రప్రతాప్ ముఖంలో నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయాడు. వాడి చేతులు వణకడం ప్రారంభించాయి. ఆ టేబుల్ మీద ఉన్న హార్డ్ డ్రైవ్ను భయంగా చూశాడు. సిద్ధార్థ్ కఠినంగా చూస్తూ కొనసాగించాడు.
నా భార్య నందిని ఆశయం మీద, ఆమె ఆసుపత్రి మీద మీరు ఏ కారణం చేత పగబట్టారో నాకు అనవసరం. కానీ ఆమె కంట్లో ఒక్క కన్నీటి బొట్టు రాలినా ఆ కన్నీరు మీ రాజకీయ సామ్రాజ్యాన్ని తుడిచిపెట్టేస్తుంది. ఈ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా కాపీ అప్పటికే ఢిల్లీలో ఉన్న నా లాయర్స్ చేతిలో ఉంది. మీకు ఒకే ఒక్క గంట సమయం ఇస్తున్నాను. సంజీవని హాస్పిటల్ మీద మీరు వేసిన స్టే ఆర్డర్ క్యాన్సిల్ అవ్వాలి. ఆ ఫైల్ క్లియర్ అయ్యి పర్మిషన్ లెటర్ నా చేతికి రావాలి. అలా జరగని పక్షంలో గంట తర్వాత ఈ ఫైల్ ఢిల్లీలోని మీ హైకమాండ్కు, సెంట్రల్ సిబిఐకి వెళ్తుంది. రేపు ఉదయం కల్లా మీ మంత్రి పదవి ఊడిపోతుంది. విక్రమ్ పక్కన జైలు గదిలో మీరుంటారు. ఇది వర్మ ఇచ్చిన వార్నింగ్ అనుకుంటారో, బ్లాక్మెయిల్ అనుకుంటారో మీ ఇష్టం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిద్ధార్థ్ పలికిన ప్రతి మాట ఒక తూటలా రుద్రప్రతాప్ గుండెల్లోకి దిగింది. ఒక రాజకీయ నాయకుడికి తన పదవి, తన అవినీతి చిట్ట బయటపడడం కంటే మరణం ఇంకొకటి ఉండదు. ఒక యువ వ్యాపారవేత్త తన ఇంట్లోకి వచ్చి తన అనుచరుల ముందే తనను ఇంత దారుణంగా శాసిస్తుంటే వాడి అహంకారం ముక్కలైపోయింది. కానీ వాడికి వేరే దారి లేదు. సిద్ధార్థ్ చేతిలో తన ఉరితాడు ఉంది. ప్రతాప్ కంగారుగా మంత్రి దగ్గరికి వచ్చి, సార్, వాడు నిజంగానే చేసేలా ఉన్నాడు. ఆ డిస్క్ బయటకు వెళితే మనం సర్వనాశనం అయిపోతాం. ప్రస్తుతానికి వాడు అడిగింది ఇచ్చేద్దాం సార్ అని గుసగుసగా అన్నాడు. రుద్రప్రతాప్ కోపాన్ని, అవమానాన్ని పంటి కింద బిగపట్టి తన సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. వెంటనే ఆ సంజీవని మెడికల్ యూనివర్సిటీ ఫైల్ మీద ఉన్న స్టే వెనక్కి తీసుకుని క్లియరెన్స్ ఆర్డర్స్ రెడీ చేసి ఇక్కడికి పంపించు. ఇట్స్ అర్జెంట్ అని అరుస్తూ ఫోన్ కట్ చేశాడు. అరగంటలో ఒక ప్రభుత్వ అధికారి వచ్చి ఆ క్లియరెన్స్ కాగితాలను రుద్రప్రతాప్ చేతికి ఇచ్చాడు. దాన్ని తీసుకొని కోపంగా సిద్ధార్థ్ ముందు టేబుల్ మీద విసిరాడు. తీసుకో నీ పర్మిషన్. ఇక ఈ కాపీలు ఎవరికీ వెళ్ళకూడదు అని పళ్ళు కొరుక్కుంటూ అన్నాడు. సిద్ధార్థ్ ఆ కాగితాలను ఎంతో హుందాగా తీసుకొని, గుడ్, ఇక మీదట నా భార్య దరిదాపుల్లో మీ రాజకీయాల నీడ పడినా నెక్స్ట్ వార్నింగ్ ఉండదు. డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. హ్యావ్ ఏ గుడ్ డే మినిస్టర్ గారు అని చెప్పి దర్జాగా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాడు. రుద్రప్రతాప్ ఆ అవమాన భావంతో అక్కడే ఉన్న కుర్చీలో కుప్పకూలిపోయాడు. తన కొడుకును జైలు నుంచి విడిపించలేకపోయాడు సరికదా, తన మెడకే ఉరితాడు వేసుకున్నాడు. సిద్ధార్థ్ వర్మ ఎంతటి భయంకరమైన మేధస్తో వాడికి అప్పుడు పూర్తిగా అర్థమైంది. బయటకు వచ్చిన సిద్ధార్థ్ కారు ఎక్కబోతుండగా గేట్ బయట ఆగి ఉన్న ఒక క్యాబ్ అతనికి కనిపించింది. అందులో నుంచి నందిని ఆందోళనగా బయటకు వస్తోంది. సిద్ధార్థ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. నందిని నేరుగా మంత్రి బంగ్లా లోపలికి వెళ్ళడానికి వస్తుంటే ఎదురుగా సిద్ధార్థ్ను చూసి ఆశ్చర్యపోయింది. సిద్ధార్థ్, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఆ మంత్రిగాడితో మాట్లాడి మన ఆసుపత్రి స్టే క్యాన్సిల్ చేయిద్దామని వచ్చాను. నువ్వు ముందే వచ్చేసావా అని అడిగింది. సిద్ధార్థ్ నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ఫైల్ను ఆమె చేతిలో పెట్టాడు. నువ్వు ఒక డాక్టర్వి నందిని. పేదల ప్రాణాలు కాపాడడం నీ పని. ఈ రాజకీయ మురికి గుండెలో దిగి వాళ్లతో వాదించడం నీకు సరికాదు. నీ కంట్లో కన్నీరు రానివ్వనని నేను ప్రమాణం చేశాను. ఇదిగో నీ సంజీవని మెడికల్ యూనివర్సిటీ క్లియరెన్స్ ఆర్డర్స్. ఇక నీ ఆశయానికి ఏ అడ్డంకి లేదు అని చెప్పాడు. నందిని ఆ కాగితాలను చూసి నమ్మలేకపోయింది. కానీ సిద్ధార్థ్, ఆ మంత్రి ఎలా ఒప్పుకున్నాడు? నువ్వు ఏమైనా రిస్క్ చేశావా? ఆమె కళ్ళల్లో ఒక భార్యగా అతని పట్ల ఉన్న ఆందోళన కనిపించింది. సిద్ధార్థ్ ఆమె తల నిమిరి, నేను ఏ రిస్క్ చేయలేదు నందిని. కేవలం వాళ్ళ తప్పులను వాళ్ళకి చూపించాను. సత్యం వైపు నిలబడినప్పుడు భయం ఎందుకు చెప్పు? పద, ఇంటికి వెళ్దాం. నాన్న మన కోసం ఎదురు చూస్తుంటారు అని ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కారులో కూర్చున్న నందిని సిద్ధార్థ్ వైపు ఆరాధనగా చూసింది. తన పక్కన ఉన్నవాడు తన పాలిట రక్షకుడే కాదు, తన జీవితానికి ఒక అద్భుతమైన అర్థం తెచ్చిన మహారాజు అని ఆమెకు అనిపించింది. ఒకప్పటి నిశ్శబ్ద తరంగాలు ఇప్పుడు ఒక ప్రశాంతమైన జీవనదిలా వారి భవిష్యత్తు వైపు సాగుతున్నాయి. వర్మ మ్యాన్షన్ లోపల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణాలు ఆ విశాలమైన హాల్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న అందమైన పూల అలంకరణపై పడి మరింత శోభను తెస్తున్నాయి. సిద్ధార్థ్, నందిని ఇద్దరూ కలిసి ఆసుపత్రి అనుమతుల పత్రాలను తీసుకొని లోపలికి అడుగుపెట్టారు. హాల్లో ఎదురు చూస్తున్న విశ్వనాథ్ గారు వారి చేతిలో ఉన్న ఆ కాగితాలను చూడగానే ఎంతో సంతోషపడ్డారు. ఆయన కళ్ళల్లో ఒక తండ్రికి ఉండే గర్వం స్పష్టంగా కనిపిస్తోంది. సాధించావురా సిద్ధూ! ఆ రుద్రప్రతాప్ లాంటి అహంకారి మెడలు వంచి నా కోడలి ఆశయానికి ఉన్న అడ్డంకులను తొలగించావు. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ఆయన సిద్ధార్థ్ను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత నందిని వైపు తిరిగి, నందిని, ఇక నీ సంజీవని మెడికల్ యూనివర్సిటీ కల సాకారం కావడానికి ఏ అడ్డంకి లేదు. ఆ భుజంగం లాక్కున్న స్థలం, ఆ వెనుక ఉన్న పాత గుడి భూమి అంతా ఇప్పుడు పూర్తిగా చట్టబద్ధంగా నీ ట్రస్ట్ పేరు మీదకే ఉంది. ఈరోజు మంచి ముహూర్తం చూసుకొని యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేద్దాం అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు విశ్వనాథ్ గారు. నందిని కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఒకప్పుడు తనను ఈ ఇంటికి పనికిరావని అవమానించిన మామయ్య గారు ఇప్పుడు తన ఆశయాన్ని తన సొంత ఆశయంగా భావించి అండగా నిలబడడం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆదర్శవంతమైన కుటుంబ బంధాలు ఎలా ఒకటవుతాయో ఈ వర్మ కుటుంబం ఇప్పుడు అలాగే ఒకటయ్యింది. అంతా మీ ఆశీర్వాదం మామయ్య గారు. నాన్నగారు కలలు కన్న ఆసుపత్రి ఇప్పుడు మీ సాయంతో ఒక మహావృక్షంలా మారబోతుంది. పేదవాడికి ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించాలన్నదే నా తపన అని నందిని చేతులు జోడించి నమస్కరించింది. సిద్ధార్థ్ నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, నా భార్య ఆశయాల ముందు ఏ రాజకీయ నాయకుడి అహంకారం నిలబడలేదు డాడ్. పదండి, భూమి పూజకు ఏర్పాట్లు చేద్దాం అన్నాడు. మరుసటి రోజు ఉదయం సంజీవని హాస్పిటల్ వెనక ఉన్న విశాలమైన స్థలం, ఒకప్పుడు కలుపు మొక్కలతో పాడుబడిన గోడలతో ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు ఎంతో శుభ్రంగా ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. పచ్చటి మామిడి తోరణాలు, అరటి స్తంభాలతో ఒక అందమైన పందిరి వేశారు. నగరంలోని ముఖ్య వైద్యులు, వర్మ గ్రూప్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, రామాపురం బస్తీ ప్రజలు అందరూ ఆ వేడుకకు తరలివచ్చారు. వేదిక మధ్యలో డాక్టర్ రామచంద్రరావు గారి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నందిని తెల్లటి పట్టు చీర కట్టుకొని పక్కనే ఉన్న సిద్ధార్థ్తో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహానికి పూలమాల వేసింది. ఆ క్షణంలో ఆమెకు తన తండ్రి తనను చూసి చిరునవ్వు నవ్వినట్లు అనిపించింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నందిని మరియు సిద్ధార్థ్ ఇద్దరూ కలిసి సంజీవిని మెడికల్ యూనివర్సిటీకి పునాది రాయి వేశారు. బస్తీ జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. మా డాక్టరమ్మ చల్లగా ఉండాలి అని ఆశీర్వదించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సిద్ధార్థ్ నందినిని పక్కకు తీసుకువెళ్ళాడు. ఇద్దరూ ఆ విశాలమైన స్థలం వైపు చూస్తూ నిలబడ్డారు. చూశావా నందిని, మరో 2 ఏళ్లలో ఇక్కడ ఒక అద్భుతమైన మెడికల్ యూనివర్సిటీ నిర్మితం కాబోతుంది. ప్రపంచ స్థాయి పరికరాలు, అత్యుత్తమ వైద్యులు ఇక్కడ ఉంటారు. ఎవ్వరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుతుంది. నీ కల సాకారం కాబోతుంది అని సిద్ధార్థ్ ఎంతో గర్వంగా అన్నాడు. నందిని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఇది కేవలం నా కల కాదు సిద్ధు, మన కల. నా వెనక అదృశ్యంగా నిలబడి నన్ను నడిపించిన నీ త్యాగం, నీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. నువ్వు లేకపోతే ఈ నందిని ఎప్పుడూ ఆ చీకటి తరంగాల్లో కొట్టుకుపోయేది అని ఎంతో ఉద్వేగంగా చెప్పింది. సిద్ధార్థ్ ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టి, గతాన్ని మర్చిపో నందిని, మన ముందున్నది ఒక అందమైన భవిష్యత్తు. ఆ భవిష్యత్తులో మనం వెలుగులు మాత్రమే నింపాలి అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు. వారి మనసుల్లో ఎలాంటి భయం లేదు, కేవలం పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఉంది. కానీ సముద్రం పైన అలలు ఎంత ప్రశాంతంగా ఉన్నా దాని అడుగున భయంకరమైన తుఫానులు రూపుదిద్దుకుంటూనే ఉంటాయి. వాళ్ళ జీవితంలోకి మరో కొత్త ముప్పు నిశ్శబ్దంగా అడుగుపెట్టబోతుందని వారికి తెలియదు. నగర చివర్లోని సెంట్రల్ జైల్లోని వాతావరణం ఎంతో కఠినంగా, భయానకంగా ఉంటుంది. ఆ చీకటి గదుల వెనక ఎంతోమంది నేరస్తులు తమ శిక్షను అనుభవిస్తున్నారు. అటువంటి ఒక ప్రత్యేకమైన జైల్లో ఉన్నాడు విక్రమ్, రాష్ట్ర హోంమంత్రి రుద్రప్రతాప్ ఏకైక కుమారుడు. ఒకప్పుడు లగ్జరీ కారులో
5 స్టార్ హోటల్లో తిరిగిన విక్రమ్ ఇప్పుడు జైలు దుస్తుల్లో ఆ ఇనుప చువ్వల వెనక కూర్చొని ఉన్నాడు. కానీ విక్రమ్ ముఖంలో ఎలాంటి భయం లేదా పశ్చాత్తాపం లేవు. అతను ఒక సాధారణ వీధి రౌడీ కాదు. విదేశాల్లో చదువుకున్నవాడు, ఎంతో మేధస్సు ఉన్నవాడు. తన మేధస్సును క్రూరత్వానికి, చట్ట వ్యతిరేక పనులకు వాడుకున్నాడు. సిద్ధార్థ్ వర్మ పన్నిన వలలో చిక్కుకొని తాను జైలు పాలు కావడాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతను నిశ్శబ్దంగా తన మనసులో ఒక పక్క ప్రణాళికను రచించుకుంటున్నాడు. అప్పుడే జైలు అధికారుల బందోబస్తు మధ్య హోంమంత్రి రుద్రప్రతాప్ అక్కడికి వచ్చాడు. తన కన్న కొడుకును ఆ స్థితిలో చూడగానే రుద్రప్రతాప్కు గుండె తరుక్కుపోయింది. విక్రమ్, నాన్న అంటూ ఇనుప చువ్వల దగ్గరికి వచ్చాడు రుద్రప్రతాప్. విక్రమ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. నాన్నగారు, కంగారు పడకండి. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా బెయిల్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని ఎంతో సాధారణంగా అడిగాడు. రుద్రప్రతాప్ నిరాశగా తల ఊపాడు. ఆ సిద్ధార్థ్ వర్మ చాలా పక్కాగా స్కెచ్ వేశాడు విక్రమ్. కెమెరాల ముందు నువ్వు డ్రగ్స్ గురించి మాట్లాడిన మాటలు, ఆ రికార్డింగ్స్ అన్నీ నేషనల్ ఏజెన్సీల చేతిలో ఉన్నాయి. కోర్టు నీకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. నిన్ను బయటకు తీసుకురావడానికి నేను నా సర్వశక్తులు ఒడ్డుతున్నాను. విక్రమ్ పెదవుల మీద ఒక కుటిలమైన నవ్వు వెలసింది. సిద్ధార్థ్ వర్మ నన్ను ఇక్కడ బంధించి అతను బయట సంతోషంగా తన భార్యతో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నాడు. నాన్నగారు, నేను ఇక్కడి నుంచి బయటకు రావడానికి సమయం పడుతుంది. కానీ అప్పటి వరకు ఆ సిద్ధార్థ్ వర్మ ప్రశాంతంగా నిద్రపోకూడదు. అతని సామ్రాజ్యాన్ని, అతని సంతోషాన్ని మనం మానసికంగా నాశనం చేయాలి. రుద్రప్రతాప్ కోపంతో పళ్ళు కొరుకుతూ వాడి మీద నేనే డైరెక్ట్గా యాక్షన్ తీసుకుందామని ఆ నందిని ఆసుపత్రి పర్మిషన్లు రద్దు చేశాను. కానీ వాడు నా బంగ్లాకే వచ్చి నా సీక్రెట్ ఫైల్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయని నన్ను బెదిరించాడు. ఆ ఫైల్స్ బయటకు వెళితే నా రాజకీయ జీవితం నాశనమైపోతుంది. అందుకే నేను ప్రస్తుతానికి సైలెంట్ అయ్యాను అని తన నిస్సహాయతను కొడుకు ముందు బయటపెట్టాడు. ఆ మాట వినగానే విక్రమ్ కళ్ళు మరింత తీక్షణంగా మారాయి. అతను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి జైలు చువ్వలను గట్టిగా పట్టుకున్నాడు. నాన్నగారు, సిద్ధార్థ్ వర్మను ఎదుర్కోవడానికి మనం కండబలం వాడకూడదు. అతన్ని చంపేస్తే మనకు దక్కే ఆనందం ఏముంది? అతను ప్రతిక్షణం బతుకుంటూనే చనిపోవాలి. దానికి ఏకైక మార్గం అతను ప్రాణంగా ప్రేమించే ఆ నందిని, ఆమె ఆశయం. సిద్ధార్థ్ ఆస్తుల మీద దెబ్బ కొడితే అతను 100 రెట్లు తిరిగి ఎదురు దెబ్బ తీస్తాడు. కానీ నందిని ఆసుపత్రిని, ఆమె యూనివర్సిటీ కలను మనం పక్కాగా టార్గెట్ చేస్తే అతను నిస్సహాయుడైపోతాడు. ఈ పోరాటంలో మన ముఖం వాళ్లకు కనిపించకూడదు. రుద్రప్రతాప్ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూశాడు. మన ముఖం కనిపించకుండా వాళ్లను ఎలా దెబ్బ తీయగలం విక్రమ్? వాళ్లకు ఇప్పుడు అంతులేని డబ్బు ఉంది, ప్రజల మద్దతు ఉంది. విక్రమ్ ఒక వ్యూహాత్మకమైన చిరునవ్వు నవ్వి తన ప్లాన్ను వివరించడం మొదలుపెట్టాడు. డబ్బు, మద్దతు అనేవి చాలా సులభంగా మాయమైపోతాయి నాన్నగారు. నందిని ఒక మెడికల్ యూనివర్సిటీ కడుతుంది కదా. ఆ యూనివర్సిటీకి ఇప్పుడు కోట్లాది రూపాయల విదేశీ మెడికల్ పరికరాలు, అత్యుత్తమ టెక్నాలజీ అవసరం. మనం వాళ్ళ సామ్రాజ్యంలోకి మన మనిషిని చొప్పించాలి. ఒక అత్యుత్తమ వైద్యుడి ముసుగులో ఒక అడ్మినిస్ట్రేటర్గా అతన్ని ఆ సంజీవని ట్రస్ట్ బోర్డులోకి పంపాలి. పైకి వాళ్లకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ లోపల ఆసుపత్రి పేరును, నందిని ప్రతిష్టను నాశనం చేయాలి. రోగుల ప్రాణాలతో ఆడుకుంటూ ఆ నేపాన్ని నందిని మీద పడేలా చేయాలి. దానికి సరైన మనిషి డాక్టర్ కేశవ్. రుద్రప్రతాప్ కళ్ళు మెరిశాయి. డాక్టర్ కేశవ్ నగరంలోనే అత్యంత తెలివైన, పేరొందిన సర్జన్. కానీ అతని లోపల విపరీతమైన డబ్బు దాహం, ఎలాంటి నైతిక విలువలు లేని రాక్షసత్వం దాగి ఉన్నాయి. అతను రుద్రప్రతాప్కు అత్యంత సన్నిహితుడు. అతని బినామీ, ఆసుపత్రులను తెర వెనక నడిపించే వ్యక్తి. అద్భుతం విక్రమ్. డాక్టర్ కేశవ్ లాంటి వ్యక్తి ఆ ట్రస్ట్లోకి వెళితే సిద్ధార్థ్ వర్మకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా అతను ఇంటర్నేషనల్ ఎన్జీఓలకు ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నాడు. ఆ ముసుగులో వాళ్ళ యూనివర్సిటీ ప్రాజెక్టులను లోపల నుంచే తుడిచివేయొచ్చు అన్నాడు రుద్రప్రతాప్ సంతోషంగా. అవును నాన్నగారు, కేశవ్ను వాళ్ళ దగ్గరికి పంపండి.
ఆసుపత్రిలో జరిగే ప్రతి తప్పుకు నందినిని బాధ్యురాలిని చెయ్యాలి. ఆమె ప్రతిష్ట మసకబారాలి. ఆ ఆసుపత్రి మీద ఉన్న నమ్మకం ప్రజల్లో పోవాలి. అప్పుడు సిద్ధార్థ్ వర్మ ఎంత గింజుకున్నా ఏమీ చేయలేడు. నా శిక్షకు బదులుగా వాళ్ళు అనుభవించబోయే నరకం ఇప్పుడే మొదలవుతుంది అని విక్రమ్ కఠినంగా అన్నాడు. అతని గొంతులో ఎలాంటి ఆవేశం లేదు. కేవలం ఒక చల్లటి, లెక్కలు కట్టిన పగ మాత్రమే ఉంది. రుద్రప్రతాప్ కొడుకు తెలివితేటలకు గర్వపడి నువ్వు చెప్పినట్లే జరుగుతుంది విక్రమ్. ఆ డాక్టర్ కేశవ్ను రేపే రంగంలోకి దించుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. విక్రమ్ తన జైలు గదిలో ఒంటరిగా నిలబడి పైకి చూస్తూ వికృతంగా నవ్వుకున్నాడు. నేరుగా కత్తులతో, తుపాకులతో జరిగే యుద్ధం కన్నా బుద్ధిబలంతో, అది పవిత్రత ముసుగులో వెన్నుపోటు పొడిచే యుద్ధం ఎంత ప్రమాదకరమో సిద్ధార్థ్కు రుచి చూపించడానికి అతను సిద్ధమయ్యాడు. వారం రోజులు గడిచాయి. సంజీవని హాస్పిటల్ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో యూనివర్సిటీ భవన నిర్మాణానికి పునాదులు తవ్వుతున్నారు. నందిని ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు సేవ చేస్తూనే మధ్య మధ్యలో యూనివర్సిటీ డిజైన్స్, ఎక్విప్మెంట్ కొనుగోలు విషయాలను పర్యవేక్షిస్తోంది. విశ్వనాథ్ గారు కూడా స్వయంగా ఒక బోర్డ్ మెంబర్గా ఉండి ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ చూసుకుంటున్నారు. అంత సాఫీగా సాగిపోతుందని అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం నందిని తన క్యాబిన్లో కూర్చొని ఒక ఫైల్ చూస్తుండగా సుబ్బారావు గారు లోపలికి వచ్చారు. ఆయన వెంట ఒక మధ్య వయస్కుడు, ఎంతో హుందాగా ప్రొఫెషనల్ సూట్ వేసుకుని ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతని ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లో ఒక మేధావితనం కనిపిస్తున్నాయి. మేడం, వీరు డాక్టర్ కేశవ్, లండన్లోని గ్లోబల్ హెల్త్ కన్సార్టియంకు ఆసియా ప్రతినిధి. వీరు మన ఆసుపత్రి గురించి, మీరు చేస్తున్న సేవల గురించి విని మిమ్మల్ని కలవడానికి ప్రత్యేకంగా వచ్చారు అని పరిచయం చేశారు సుబ్బారావు గారు. నందిని గౌరవంగా లేచి నిలబడి నమస్కరించింది. నమస్తే డాక్టర్ కేశవ్ గారు, దయచేసి కూర్చోండి. మీ సంస్థ గురించి నేను చాలా విన్నాను. పేద దేశాలకు మెడికల్ టెక్నాలజీ ఉచితంగా అందించడంలో మీ సంస్థది చాలా గొప్ప పేరు అని ఆహ్వానించింది. డాక్టర్ కేశవ్ ఎంతో మృదువుగా మాట్లాడుతూ, నమస్తే డాక్టర్ నందిని గారు, మీ గురించి, మీ తండ్రి రామచంద్రరావు గారి ఆశయాల గురించి విన్న తర్వాత మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవకుండా ఉండలేకపోయాను. ఒక మహిళా డాక్టర్గా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఇప్పుడు ఒక మెడికల్ యూనివర్సిటీని నిర్మించడం అనేది నిజంగా ఒక అద్భుతం. మీకు మా సంస్థ తరపున అభినందనలు అని అన్నాడు. ధన్యవాదాలు డాక్టర్, మీకు నేను ఏం చేయగలను అని అడిగింది నందిని. డాక్టర్ కేశవ్ తన బ్రీఫ్ కేస్ నుంచి ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. చేయాల్సింది మీరు కాదు డాక్టర్ నందిని గారు, మేము. మీరు నిర్మిస్తున్న ఈ యూనివర్సిటీకి 100 కోట్ల విలువైన ఆధునాతన ఎంఆర్ఐ స్కానర్లు, రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ అవసరం అవుతాయి. మా గ్లోబల్ హెల్త్ కన్సార్టియం మీ ట్రస్టుకు ఆ పరికరాలను ఉచితంగా సమకూర్చాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, మీ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్లో మరియు ఈ ఆధునిక పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇవ్వడానికి నన్ను మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక ముఖ్య సలహాదారుడిగా నియమించాలని మా సంస్థ కోరుకుంటుంది. ఆ మాట వినగానే నందినికి చాలా ఆశ్చర్యం వేసింది. కోట్ల రూపాయల పరికరాలు ఉచితంగా రావడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఆసుపత్రికి ఎంతో మేలు చేసే డీల్. కానీ అదే సమయానికి సిద్ధార్థ్ ఆ క్యాబిన్లోకి అడుగుపెట్టాడు. అతను నవ్వుతూ లోపలికి వచ్చి డాక్టర్ కేశవ్ను చూసి ఆగిపోయాడు. నందిని వెంటనే సిద్ధార్థ్, వీరు డాక్టర్ కేశవ్ గారు, లండన్ ఎన్జిఓ ప్రతినిధి, మన యూనివర్సిటీకి ఉచితంగా అధునాతన ఎక్విప్మెంట్ ఇస్తామంటున్నారు అని ఎంతో ఉత్సాహంగా పరిచయం చేసింది. సిద్ధార్థ్ ఒక కార్పొరేట్ దిగ్గజం. అతని కళ్ళు ఎవరినైనా ఇట్టే చదివేయగలవు. డాక్టర్ కేశవ్ను పై నుంచి కిందకు ఒకసారి నిశితంగా గమనించాడు. కేశవ్ ముఖంలో ఉన్న చిరునవ్వు ఎంతో కృత్రిమంగా, ప్లాస్టిక్లా అనిపించింది సిద్ధార్థ్కు. ఇంటర్నేషనల్ ఎన్జిఓల వ్యవహారాలు అతనికి బాగా తెలుసు. ఎవ్వరూ ఏ స్వార్థం లేకుండా కోట్ల రూపాయల పరికరాలు ఉచితంగా ఇవ్వరు. అది బోర్డులో ఒక స్థానం అడుగుతూ. సిద్ధార్థ్ ముందుకు వచ్చి డాక్టర్ కేశవ్తో కరచాలనం చేశాడు. నైస్ టు మీట్ యూ డాక్టర్ కేశవ్, మీ సంస్థ ఆఫర్ చాలా ఉదారంగా ఉంది.
కానీ వర్మ గ్రూప్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్టుకు నిధుల కొరత కానీ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసే స్తోమత కానీ లేవని మీరు అనుకుంటున్నారా? మాకు ఎవ్వరి విరాళాలు అవసరం లేదు అని ఎంతో ముక్కుసూటిగా కఠినంగా అన్నాడు. ఆ మాటలకు నందిని కొద్దిగా ఇబ్బంది పడింది. సిద్ధార్థ్, వారు సహాయం చేయడానికి వచ్చారు. మనం అలా మాట్లాడకూడదు అని మెల్లగా వారించింది. కానీ డాక్టర్ కేశవ్ ఏమాత్రం కోప్పడకుండా నవ్వుతూ, సిద్ధార్థ్ వర్మగారు, మీ సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలుసు. మీరు తలుచుకుంటే 10 ఆసుపత్రులను కట్టగలరు. కానీ మా సంస్థ ఇస్తున్నది కేవలం డబ్బు లేదా పరికరాలు కాదు, ఒక గ్లోబల్ రికగ్నైజేషన్. మా సంస్థతో అనుబంధం ఉంటే ప్రపంచ స్థాయి డాక్టర్లు మీ యూనివర్సిటీకి వచ్చి ఉచితంగా సర్జరీలు చేస్తారు. ఈ అవకాశం డబ్బుతో కొనేది కాదు. ఆలోచించుకోండి అని ఎంతో కన్విన్సింగ్గా సమాధానం ఇచ్చాడు. డాక్టర్ కేశవ్ మాటల్లో ఉన్న లాజిక్ నందినికి చాలా కరెక్ట్ అనిపించింది. రోగుల పాలిట ఇది ఒక అద్భుతమైన అవకాశం. కానీ సిద్ధార్థ్ కార్పొరేట్ మైండ్ మాత్రం ఏదో కీడు శంకిస్తుంది. ఎక్కడో ఏదో తేడా కనిపిస్తుంది. ఈ డాక్టర్ కేశవ్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? వీడి కళ్ళల్లో ఒక మోసం దాగి ఉంది అని సిద్ధార్థ్ అంతరాత్మ హెచ్చరిస్తుంది. క్యాబిన్లో నిశ్శబ్దం అలుముకుంది. డాక్టర్ కేశవ్ నవ్వుతూ వీడ్కోలు తీసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ్ తన చేతులను ప్యాంట్ జోబులో పెట్టుకొని కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. అతని ముఖంలో తీవ్రమైన ఆలోచనలు, ఒక రకమైన అసహనం కనిపిస్తున్నాయి. నందిని తన కుర్చీలో నుంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి సిద్ధార్థ్ భుజం మీద చెయ్యి వేసింది. సిద్ధార్థ్, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? డాక్టర్ కేశవ్ గారు తెచ్చిన ప్రపోజల్ మన ఆసుపత్రికి, ముఖ్యంగా మన దగ్గరికి వచ్చే పేద రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. 100 కోట్ల విలువైన పరికరాలు ఉచితంగా రావడం అంటే మనం ఎంతోమందికి అత్యాధునిక వైద్యం అందించవచ్చు అని ఎంతో ఆశగా, స్వచ్ఛంగా చెప్పింది నందిని. సిద్ధార్థ్ ఆమె వైపు తిరిగి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో ఆమె పట్ల అపారమైన ప్రేమ ఉన్న వ్యాపార ప్రపంచపు క్రూరత్వం పట్ల ఒక హెచ్చరిక కూడా ఉంది. నందిని, నువ్వు ఒక డాక్టర్వి. నీ దృష్టిలో ప్రతి మనిషి ఒక రోగి, ప్రతి ఆఫర్ ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం. కానీ నేను ఒక బిజినెస్ మ్యాన్ను. ప్రపంచంలో ఏది ఉచితంగా రాదని, ముఖ్యంగా గ్లోబల్ రికగ్నిషన్ పేరుతో 100 కోట్లు కుమ్మరించే ఎన్జీఓల వెనక ఏదో ఒక లోతైన స్వార్థం దాగి ఉంటుందని నాకు బాగా తెలుసు. వ్యాపార ప్రపంచంలో ఉచితం అనే పదానికి అర్థం వల. వాడు ఆ పరికరాలు ఇస్తున్నాడు సరే, కానీ మన ట్రస్ట్ బోర్డులో వాడికి ఒక స్థానం కావాలని ఎందుకు అడిగాడు? మన ఆసుపత్రి పరిపాలనలో తలదాచుకోవాల్సిన అవసరం వాడికి ఏముంది? సిద్ధార్థ్ ప్రశ్నల్లోని లాజిక్ నందినిని కొద్దిగా ఆలోచనలో పడేసింది. కానీ సిద్ధార్థ్, అంతర్జాతీయ సంస్థలు వాళ్ళ ఫండ్స్, ఎక్విప్మెంట్ దుర్వినియోగం కాకుండా చూసుకోవడానికి బోర్డులో ఒక అబ్జర్వర్ను పెట్టుకోవడం సాధారణమే కదా. పైగా మనకు ఆ పరికరాలను ఆపరేట్ చేయడానికి వాళ్ళ నిపుణుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది అని వారించింది నందిని. సిద్ధార్థ్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. తన భార్య మనసు చాలా స్వచ్ఛమైనది. ఆమెకు కుతంత్రాలు తెలియవు. భుజంగం ఆడిన నాటకాలను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఈ కేశవ్ రూపంలో వచ్చిన ఈ కొత్త ఎత్తుగడ ఎవరిదో పసిగట్టడం ఆమెకు కష్టం. సరే నందిని, నీ ఆనందం కంటే, నీ ఆశయం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. కానీ నా కోసం ఒక్క పని చెయ్యి. డాక్టర్ కేశవ్ను మన ట్రస్ట్ బోర్డులో పూర్తి స్థాయి మెంబర్గా కాకుండా కేవలం ఒక చీఫ్ మెడికల్ అడ్వైజర్గా మాత్రమే తీసుకుందాం. ఆసుపత్రి ఆర్థిక పరిపాలన వ్యవహారాల్లో అతనికి ఎలాంటి ఓటింగ్ హక్కు ఉండకూడదు. అగ్రిమెంట్ అలా రాయిద్దాం. ఈలోపు కిరణ్ చేత ఆ గ్లోబల్ హెల్త్ కన్సార్టియం గురించి, ఈ డాక్టర్ కేశవ్ బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయిస్తాను. అన్నీ పక్కాగా ఉన్నాయి అనుకుంటేనే ముందుకు వెళ్దాం. ఓకేనా అని ఎంతో బాధ్యతగా అడిగాడు సిద్ధార్థ్. నందిని నవ్వుతూ తల ఊపింది. ఓకే సిద్ధార్థ్, నీ కార్పొరేట్ బుర్రకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. నీ మీద నాకున్న నమ్మకం నా ప్రాణం కంటే ఎక్కువ అని అతని గుండెలకు హత్తుకుంది. సిద్ధార్థ్ మనసు కొద్దిగా శాంతించిన అదృశ్య శత్రువు గురించి అతని మెదడులో అలారం మోగుతూనే ఉంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.